హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ హ్యాపీ. సో ఈ రోజు అయితే మేము ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాం. ఇంత సడన్ గా ఎందుకంటే మా విశ్వ కోసం. ఎస్, ఎడిపోతున్నావు విసులు? ఎవరి కోసం? నీ కోసం. గైస్ 1 month నుంచి జూ పార్క్ అని అడుగుతున్నాడు. సో ఈ రోజు అయితే కుదిరింది, వాడి కోసమే ఇది. అసలు మా విశ్వ అయితే చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు అనమాట వాళ్ళ బాబాయ్ జూ పార్క్ వెళ్దామని. సో ఈ రోజు అయితే డిసైడ్ అయ్యామన్నమాట. మార్నింగ్ అనుకుంటే ఇంకా బాగుండేది, తొందరగా వెళ్ళిపోయే వాళ్ళము. లంచ్ అలా చేసుకొని అయితే వెళ్దాం అనమాట. టికెట్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి అంతా నడవలేము. సో బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఎంట్రన్స్. మన ఓన్ వెహికల్స్ అయితే లోపల పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది రైట్ సైడ్, అండ్ దాని పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో కుదరని వాళ్ళు ఇక్కడైతే తీసుకోవచ్చు అనమాట. సో ఎంట్రీలోనే నాకు ఈ క్యాబ్స్ కనిపించాయి. నాకు చాలా ఇష్టం ఈ క్యాబ్స్ అంటే. ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు నేను చాలా ఏడ్చాను ఈ క్యాబ్ కోసము. నాకు ఇప్పియలేదు, అందుకని ఈసారి రాగానే కొనుక్కున్నాను అనమాట. మా వేదకు కూడా తీసుకున్నాను. పెడితే ఎలా చేస్తుందో చూడండి, తీసేస్తుంది. అస్సలు పెట్టుకోను అంటుంది అనమాట. ఇక్కడ మా నిధి పాప కూడా సెటిల్ అవుతుంది అనమాట బ్యాగ్లో. చిన్నపిల్లలు ఉంటే ఇలా క్యారియర్స్ తీసుకోవడం చాలా బెటర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అండ్ ఎంట్రీలో అయితే ప్లాస్టిక్ చెక్ చేస్తున్నారు అనమాట, లోపలికి అలో లేదు ప్లాస్టిక్. సఫారీకి వెళ్తున్నాము, బ్యాటరీ ఉంటది కదా, అది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడైతే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అనమాట బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. ఇలా 1 by 1 అయితే వస్తాయి. ఒక వెహికల్లో ఫిల్ అయ్యాక ఇంకా కొందరిని పంపిస్తారు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అడల్ట్స్కి అయితే 120 రూపీస్ పర్ పర్సన్, అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 70 రూపీస్ అనమాట టికెట్. అండ్ ఎంట్రీ టికెట్స్ అయితే అడల్ట్స్కి ఏమో 100 రూపీస్, చిల్డ్రన్స్కి ఏమో 50 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ వచ్చి వెయిట్ చేసే పని లేకుండా. వెహికల్ అయితే వచ్చేసింది, నెక్స్ట్ మేమే అనమాట. ఇక్కడ లెపర్డ్, టైగర్, ఇంకా బెంగాల్ టైగర్ ఉన్న దగ్గర అయితే మనల్ని దింపేశారు. మళ్ళీ ఇక్కడ చూసి మనం వేరే వెహికల్ అయితే ఎక్కాలి. సో ఫస్ట్ రాగానే మాకు బెంగాల్ టైగర్ అయితే కనిపించింది. ఇక్కడైతే చాలా సాటిస్ఫై అయ్యామన్నమాట. సో మేము వెళ్ళగానే అది అలా రౌండ్ చేస్తూనే ఉందన్నమాట. ఆడుంది ఇవ్వాలంటే గైస్, అది ఊగుతుందా అసలు? మీకు తెలుసా? చెప్పాలి అది ఎందుకో. అది మంచిగా రిలాక్స్ అయిపోతుంది అక్కడ. ఇది వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అన్నమాట. చూడండి అది ఎలా కూర్చుందో. ఇవి వచ్చేసి నక్కలు, చూడండి అవి అక్కడ పడుకున్నాయి, 5-6 ఉన్నాయి. అవన్నీ చూసాక వేరే వెహికల్ అయితే ఎక్కాము. ఇంకా సగం కూడా అయిపోలేదు, అప్పుడే గొంతు కూడా ఎండిపోయింది. మా వాళ్ళు వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం మర్చిపోయారు అన్నమాట, అంతా బిజీ ఉంటాం మేము. సో వచ్చేసేయండి, ఇంకా చూద్దాం. ఏమైనా స్నాక్స్ అలా తెచ్చుకుంటే అయితే బెటర్ అని నన్ను అడిగితే, ఎందుకంటే ఇవి చాలా తిరగాలి కాబట్టి అలసిపోతాము. వీ నీడ్ సమ్ ఎనర్జీ అనమాట. సో ఇక్కడ అన్ని నాటుకోళ్ళు, ఆ కోళ్ళు, ఈ కోళ్ళు ఉన్నాయి గైస్. ఐ నీడ్ స్నేక్స్ అనమాట. స్నేక్స్ చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను స్నేక్స్ చూడడానికి. సో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడైతే మన ఇండియన్ పికాక్స్ ఉన్నాయన్నమాట. మా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు గైస్. చూడండి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతున్నారు గైస్. వాళ్ళు
నేను వద్దేమో వాళ్ళకి. బర్డ్స్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి. అప్పుడు చాలా ఉండేవి, ఇప్పుడైతే ఒక 3-4 మాత్రమే ఉన్నాయి. ఒకటేమో మంచిగా ఎంజాయ్ చేస్తుంది స్నానం చేస్తూ, ఇంకొకటేమో ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. సఫారీ రైడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అనిమల్స్ ని మనం దగ్గర నుండి చూడొచ్చు. అండ్ ఇందులో ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. అండ్ పక్కనే ఇది వచ్చేసి గోల్డెన్ జాకెల్. మధ్య మధ్యలో చూసుకుంటే మనకి ఇలా అయితే బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ వెళ్తే ఏమొస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. అండ్ మిడిల్లో మ్యాప్స్ కూడా ఉంటాయి. మనం ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ ఏముంటాయి అనేది చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి హైనా అన్నమాట. దాని సైజ్ చూసుకుంటాయంట గర్ల్స్, ఏం చేస్తాయేమో మళ్ళీ. అవేమో ఒక్కదాని ఇంకా ఒక్కదే అన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంటి దగ్గర ఓన్లీ డాగ్స్ క్యాట్స్ కనిపిస్తాయి, వాటితోనే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి అన్ని కనిపిస్తుంది కదా. ఇప్పుడున్న అనిమల్స్ ని మీరు అడాప్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే దాని ఫుడ్ బాగోకలు అన్ని కూడా చూసుకోవచ్చు. మీకు నచ్చిన నేమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. రాయల్ బెంగాల్ టైగర్ ఆల్రెడీ వేరే సైడ్ నుంచి చూసాము. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అన్నమాట. ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి. నిధి పాప బాగా అలసిపోయింది, దానికోసం ఈరోజు బ్యాగ్ కొన్నది. పాపం బెంగాల్ టైగర్ ఇక్కడ మా టైగర్ పిలుస్తుంది దాన్ని రమ్మని. బాయ్ చెప్పు నాన్న, దానికి బాయ్ చెప్పు. బాయ్, అది వెరీ గుడ్. అవుట్ చూసారా అసలు, అంటే వీక్ డేస్ లో రావడానికి ట్రై చేయండి. ఈరోజు అంటే ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంత మంది వచ్చారు. నార్మల్ టైంలో అయినా సరే వీక్ డేస్ లో వస్తే ఏంటంటే ప్రశాంతంగా అన్ని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ లయన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఫీమేల్ అయితే అలా కూర్చొని చూస్తుంది, ఎవరబ్బాయి ఇంత మనుషులని. అండ్ ఇంతకుముందు ఎందుకో డల్ గా ఉండే, మేము అలా అక్కడ సైడ్ వెళ్ళేసి వచ్చి చూసేవారికి ఇలా కూర్చుంది అనమాట. జాగ్వర్ ఉంది, మంచిగా తిరుగుతుంది. ఒకటేమో అక్కడ పడుకుంది గాయస్, అది చెట్టు వెనకాల, అది కనిపించట్లేదు. ఇక్కడ అయితే ఇది మంచిగా వాకింగ్ చేస్తుంది అనమాట. మన కోసం వచ్చిందేమో మేబీ. అక్కడ వండుకుంది, ఆడ వండుకుందా లేరు గాయస్. నేను మా తమ్ముడే ఉన్నాము, మా వాళ్ళు ఎక్కడ వేరేమో తెలియదు. నెక్స్ట్ ఇక్కడ హిప్పోపోటమస్ అయితే ఉంది. దీన్ని తెలుగులో నీటి గుర్రం అంటారు. 2 ఉన్నాయి. రైనో అన్నమాట, ఒక్కటే ఉంది. దానిపైన బాడీ మొత్తం షీల్డ్ లా ఉంది అనమాట. కానీ ఒకటే కనిపిస్తుంది గైస్. ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది అది కూడా. సో ఇక్కడ వచ్చేసి అయితే మ్యాప్ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏవేవి ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట మీకు ఏవి ఎక్కడ ఉంటాయి అనిమల్స్ అని. రైనో పక్కకైతే ఇలా మీకు ఒక ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది అనమాట. లైక్ ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ అండ్ స్నాక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్. ఇక్కడైతే మెనూ ఇస్తున్నాను చూడండి. సో మేమైతే డ్రింక్స్, ఇంకా వాటర్ బాటిల్స్, ఇంకా మా విష్యుకి అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. దాని పక్కనే ఆస్ట్రిచ్ ఉండే. సో ఇది పక్షుల్లోనే అతిపెద్ద పక్షి అనమాట. అండ్ నెక్స్ట్ స్వాన్స్, ఇవి ఎంత బాగున్నాయి కదా. ఇదే అనమాట ట్రైన్. కానీ ట్రైన్ మిడిల్లో ఆపరు. వా వా దా దా. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్నేక్స్, క్రొకడైల్స్, ఇంకా నాక్టర్నల్ యానిమల్ హౌసెస్ అనమాట. అంటే నైట్ టైంలో తిరిగే బర్డ్స్ ఇంకా యానిమల్స్. ఇక్కడ చూడండి క్రొకడైల్స్ అసలు ఒక్కటి కూడా ఉలుకులేదు పలుకులేదు గైస్.
నాకు అక్కడక్కడ ఈ స్టాచ్యూస్ అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. క్రొకడైల్‌ది, ఇంకా ఆస్ట్రిచ్‌ది ఇలా చాలానే ఉన్నాయి. పాములు అవి ఉండే దగ్గరికి వెళ్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గైస్. అప్పటి నుంచి నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు డిస్టర్బ్ చేశాడు గైస్. పాములు ఉంటారా లోపల? పాములు స్నేక్స్ చూడాలంటే ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలన్నమాట. అది కూడా ఆన్లైన్‌లో ఆప్షన్ ఉంటది. సో ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా! అదైతే విషం ఉన్న పాములన్నమాట. సో ఫస్ట్‌లోనే బయట మనకి కొండ చిలువ అయితే కనిపిస్తది. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. 2 ఉన్నాయి ఇందులో. కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఇగువానా అయితే కనిపిస్తుంది అనమాట. చెట్టు పైన కనిపిస్తుందా గైస్? దీన్ని వచ్చేసి పింజరపాము అంటారంట. సో ఇది వచ్చేసి ఫుడ్ చిన్న చిన్న ఎలుకలు అవన్నీ తింటది. ఇక్కడ చూడండి గైస్, మన ఫేమస్ రక్త పింజరోయ్. ఇదేమో రాచనాగు గైస్. చూడండి అది ఎట్లా వండుకుందో. అన్ని పాములకి గడ్డి ఎందుకు వేసారో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసి చెప్పండి. దీన్ని ఏమొచ్చేసి పసిరిక పాము గైస్. కనిపిస్తుందా? అక్కడ చెట్టు మీద పడుకుంది అది. దీనికి ఎక్కడ ప్లేస్ లేనట్టు పోయి అందులోనే పడుకుంది గైస్. ఇది వచ్చేసి కార్న్ స్నేక్. ఇదైతే ఎలుకలు తింటుంది అనమాట. దీని పేరు వానకోయిల్ అంట గైస్. పడుకుంది అది మంచిగా. ఇవి వచ్చేసి వానపాములు. చూడండి ఎన్ని గానం ఉన్నాయో. నెక్స్ట్ ఇది వచ్చేసి మన జేరిపోతు అనమాట. అండ్ ఫైనల్గా 2 తలల పాము గైస్. కానీ అది మనకు ఒకటి తల చూపెట్టింది, ఇంకొక తల నేను చూపెట్టండి పొండి అన్నది. అందుకనే సైలెంట్గా బయటకు వచ్చేసినాం అనమాట. సో చూసారు కదా, లోపల అయితే చాలా పాములు ఉన్నాయి. విషం ఉన్న పాములు ఉన్నాయి, ఇంకా విషం లేని పాములు కూడా ఉన్నాయి. ఇది అసలు ఊసరవెళ్ళేనా లేదంటే ఇంకేందనన్నా దీని పేరు తెలిసి కమెంట్ చేయండి గైస్. సో అలా అన్ని పాములు చూసుకొని మెల్లగా బయటకి అయితే వచ్చేసినాం అనమాట. అలసిపోయినాం గైస్. ఇంకా కొన్ని చూడలేం గైస్ మేము. ఇంకా టైం లేదు కాబట్టి చేసేది ఏం లేక మెల్లగా బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నా, లాస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నామని చెప్పేసి. సో ఇంతే. ఆ చిన్న పాప మీ వీడియోలో కనిపించిన అని చెప్పేసి ఛానల్ నేమ్ అయితే అడుగుతుంది. తనకు కూడా ఛానల్ ఉందంట. కదా గైస్, ఇదే మా జూ పార్క్ టూర్ అనమాట. విష్ కోసం అయితే వచ్చినాం. ఆడైతే వండుకుండు, కానీ ఆల్మోస్ట్ అయితే అన్ని చూసేసిండు. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతే, బాయ్.